I love you, Daddy. I love you too. ప్రపంచంలో ఎవ్వరూ చేయని సాక్రిఫైసెస్ ఒక్క ఫాదరే చేస్తారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు అని చెప్పొచ్చు. మీ ఫాదర్ తో ఒక బెస్ట్ మెమరీ అంటే మా డాడీతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు ఒక మెమరీనే. అంటే డాడీతో అంటే ఆయన చేస్తున్న స్ట్రగుల్స్, ఆయన ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవన్నీ నాకు తెలుసు కాబట్టి వితౌట్ ఫాదర్ ఈ వరల్డ్ ఎట్లుండదు. అసలు ఆయన ఒక బ్యాక్ బోన్, ఒక ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్. అసలు బ్యాక్ బోన్ లేనిదే మనిషి ఉంగిపోతాడు. మరి అసలు సర్వైవ్ అవ్వలేము. వరల్డ్ లో ఉన్న ఫాదర్స్ అందరికి ఏం చెప్తారు? ఏం చెప్తారు? హ్యాండ్స్ ఆఫ్ చెప్తారు. అంటే లైక్ చిన్నప్పుడు ఒకేసారి కొట్టారు అంతే, తర్వాత నుండి ఒకేసారి ఇంకా కొట్టలేదు ఎప్పుడు. సో అది కూడా ఎందుకు, ఏదైనా తప్పు చేస్తే మనల్ని సరిదిద్దడానికే కదా ఎవరైనా పేరెంట్స్ కొట్టేది. సో ఒక్కసారి కొట్టారు అంతే. అంటే ఈక్వల్లీ ఉంటది మమ్మీతో డాడీతో. అఫ్ కోర్స్ అమ్మాయిలు కాబట్టి మమ్మీతోనే ఎక్కువ ఉంటది. సో అన్ని పంచుకోలేను కదా ఫాదర్ తో, బట్ డాడీతో కొంచెం ఎమోషనల్లీ కొంచెం కనెక్టెడ్ ఉంటాను నేను. సో ఈ ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేస్తారు? యాక్చువల్లీ డాడీ వేరే దగ్గర ఉన్నారు, నేను ఇంకో దగ్గర ఉన్నాను. సో డాడీ దగ్గర ఉండుంటే మంచిగా ఫ్లవర్ ఇచ్చి డాడీకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పి మంచిగా. మీ డాడీకి ఎప్పుడైనా ఐ లవ్ యూ లేదు, చెప్పలేదు. ఇప్పుడు చెప్తారా ఫోన్ చేసి? ట్రై చేస్తా. హలో డాడీ, నాయి డాడీ లేదా పిన్ని? డాడీకి ఇవ్వండి ఒకసారి ఫోన్. హలో డాడీ, ఐ లవ్ యూ డాడీ. I love you, Daddy. I love you too. ఇక్కడ మీడియా వాళ్ళు అడుగుతున్నారు, రేపు ఫాదర్స్ డే కదా డాడీ, మీ డాడీకి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్తావా అని చెప్పేసి అడిగారు. సో అందుకే కాల్ చేసి చెప్పాను. ఓకే డాడీ, బాయ్ డాడీ. మీ అందరి వల్ల నేను డాడీకి ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పాను. థ్యాంక్ యూ టు ఆల్.